ఈ వినాయక చవితి కేవలం పండగలా కాదు, భక్తితో, పవిత్రతతో, బాధ్యతతో జరుపుకుందాం. గణపతి పండళ్లలో భక్తి గీతాలు, మంత్రోచ్చారణలు, భజనలు మారుమోగాలి. మద్యం, డీజే శబ్దాలు, అనవసరమైన హంగామా కాదు. గణపతిని దర్శించడానికి వచ్చే ప్రతి ఒక్కరికి ఆ ప్రదేశం ప్రశాంతతను, ఆధ్యాత్మికతను అందించాలి. మన పర్యావరణాన్ని కూడా గణపతికి నైవేద్యంగా భావిద్దాం. మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాలు, సహజ రంగులను ప్రోత్సహిద్దాం. నీటిలో సులభంగా కరిగిపోయే విగ్రహాలను ఎంచుకొని మన చెరువులు, నదులు కలుషితం కాకుండా కాపాడుకుందాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విషపూరిత రంగులతో ప్రకృతికి నష్టం చేయడం భక్తి కాదు. మరొక విషయం, గణపతి అంటే మనకు తెలిసిన ఆ అసలైన విఘ్నేశ్వర స్వరూపమే. సెలబ్రిటీల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో విగ్రహాలను తయారు చేయడం కంటే గణపతి యొక్క పవిత్రమైన స్వరూపాన్నే గౌరవిద్దాం. ఈ వినాయక చవితికి మన భక్తి కనిపించాలి, మన హంగామా కాదు. మన సంస్కృతి కనిపించాలి, మన కాలుష్యం కాదు. మన గణపతి కనిపించాలి, ఇతరుల రూపాలు కాదు. భక్తితో జరుపుకుందాం, ప్రకృతిని కాపాడుకుందాం, గణపతిని గౌరవిద్దాం. గణపతి బప్పా మోరియా. జై శ్రీరామ్.